మీద పగ సాధించడం అనేది అది నేచురల్. అంతే. సాధించకపోతే ఆశ్చర్యం గానీ, సాధిస్తే ఆశ్చర్యం లేదు. ఏ పార్టీలైనా ఏం చేస్తాయి, అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పార్టీల మీద అంతే. పగ అనొచ్చు, లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రతిపక్షాలని హ్మ్. తొక్కేయాలి, ప్రతిపక్షాలని రాజకీయంగా హ్మ్. చంపేయాలనేది ఎనీ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఉంటుంది. ఇది గతంలో గూడా కాంగ్రెస్ గూడా ఇదే చేసేది. కాంగ్రెస్ హ్మ్. గూడా సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధించడం, నాయకులను అరెస్టులు చేయడం చేసింది. మనకి జగన్‌ని జైల్లో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే హ్మ్. గతంలో. కాకపోతే బీజేపీ వచ్చినాక దీన్ని మరింత సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేస్తుంది బీజేపీ. సో, బీజేపీ ఏం చేస్తుంది, ఇటు ఈడీని, సీబీఐని, ఐటీ డిపార్ట్‌మెంట్లని ప్రతిపక్షాల మీదకి ఉపయోగించడం, వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేయడం, లేదా అవును. వాళ్ళలో కొంతమంది తమ పార్టీలకి వచ్చే విధంగా చేయడం. వస్తేమో క్లీన్ అయిపోతారు. అందుకనే హ్మ్. బీజేపీని వీళ్ళు దాన్నేమంటారు, వాషింగ్ మిషన్‌గా పిలుస్తున్నారు. అంటే హ్మ్. నువ్వొస్తే మా పార్టీలోకి వస్తే వాషింగ్ మిషన్‌లో హ్మ్. ఉంటావు, లేకపోతే జైలుకెళ్తావు. సో, అందుకని ఈ మోడీ మోడీ రాకపోతే ఈడీ వస్తది హ్మ్. అన్న ఒక ఇది పెట్టారు. దాదాపు వేల కేసులు, 5,000 కేసులు పైన పెట్టారనేది గత కొంతకాలంగా చెప్తున్నారు. హ్మ్. సో, అది కామన్ అయిపోయింది ప్రతి పొలిటికల్ పార్టీ. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశాడు, హ్మ్. తెలుగుదేశం వాళ్ళని వేధించారు, కేసులు పెట్టారు. జగన్ కూడా అదే పని చేశాడు. గతంలో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని అరెస్టులు పెట్టి చేశాడు. హ్మ్. చాలామందిని ప్రెజర్ చేసి ఇటు తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఇవన్నీ బీఆర్ఎస్ కూడా చేసింది. అంటే మామూలుగా ప్రధానంగా 2 రకాలుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని వేధిస్తుంది. హ్మ్. ఒకటి, ఆర్థికంగా బలహీనం చేయడం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ నాయకులు ఎన్ని కథలు చెప్పినా జనాల అవును కోసం సార్. అది ఇదని ఎవడు కూడా నమ్మడు ఇవాళ. అవును. వాళ్ళకి కూడా అది, ఎందుకంటే అది కూడా పెట్టుబడి పెట్టాలా. హ్మ్. రాజకీయాల్లో అందరికి కూడా సక్సెస్ రాదు. రాజకీయాల్లో చాలామంది వ్యాపారం అంటే లాభ నష్టాలు ఉన్నట్టుగానే రాజకీయాల్లో కూడా లాభ నష్టాలు ఉంటాయి. హ్మ్. చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనాథలు అయిపోయిన వాళ్ళు కూడా హ్మ్. రాజకీయాల్లో ఉన్నారు. ఎందుకంటే వ్యాపారం అన్నాక లాస్ లాస్ ఉంటది, గెయిన్ ఉంటది. అలాగా ఆహ్, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకరకాల పద్ధతులు అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటారు. సో, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇంతకుముందు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళని ఆర్థికంగా బలహీనపరచడం, దెబ్బ హ్మ్. కొట్టడం, వాళ్ళ హ్మ్. ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ వ్యాపారాల్ని దెబ్బకొట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళు ఫండ్స్ ఉండవు. వాళ్ళు బలహీనమైపోతారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండలేరు. రెండవది, వీళ్ళ పార్టీల్లోకెళ్ళిపోతే మరి మంచిది గదా, ఆస్తులు కాపాడుకోవడానికి, అవును సార్. వ్యాపారాలు కాపాడుకోవడానికి వాళ్ళొస్తారు. ఇదొక మెథడ్. హ్మ్. ఇది మామూలుగా రాయలసీమలో గూడా ఫ్యాక్షనిస్టులు గూడా ఇదే జేస్తారు. ఫస్ట్ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడం. అందుకనే హ్మ్. వేలాది చెట్లను నరికేయడం, ఇవన్నీ జేస్తుంటారు రాయలసీమలో. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న హ్మ్. మెథడు. సో, ఈవెన్ అక్కడ పనిజేసే మావోయిస్టులు గూడా ఇదే మెథడ్ అప్లై జేస్తుంటాడు. ఇంతకుముందు గతంలో పరిటాల రవి చెట్లు పీపుల్స్ వార్ వాళ్ళు నరికేసిన హ్మ్. సందర్భాలున్నాయి. అంటే వాళ్ళ ఆస్తులు, బస్సులు, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి బస్సుల హ్మ్. మీదంతా జగన్ దెబ్బ కొట్టాడు. ధ్వంసం చేస్తారు. హ్మ్. మోసుకుపోయారు. అంటే హ్మ్. గనులు, బస్సులు, ఇట్లాంటి పెద్ద డబ్బులొచ్చే హ్మ్. వ్యాపారం ఏదుందో దాన్ని దెబ్బ కొడతారనమాట. దానివల్ల ముందుగా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఫండింగ్ ఆగిపోతే జనం ఉండరు వాళ్ళ దగ్గర. హ్మ్. జనానికి డబ్బులు ఏదో ఒక రూపంలో ఇస్తే కదా పని పాట లేకుండా నీతో రోజు ఒక 100 మంది ఎందుకుంటారు? సో, ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతుంది. రెండవదేమో రాజకీయంగా వాళ్ళని వేధించి రకరకాల అక్రమాల కేసులు పెట్టి, హ్మ్. సక్రమం అనేది పక్కన పెట్టండి. కేసులు పెట్టి అవును. వాళ్ళని వేధించాలి. ఈ వేధింపులు, కోర్టులు ఒక 20 కేసులు, 30 కేసులు ఒక మనిషి మీద పెట్టి అతన్ని తిప్పుతూ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో బెయిల్ హ్మ్. రాదు. చింతమనేని ప్రభాకర్ చూసాం. 60 కేసులైనా పెట్టాడు జగన్. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ పోలీసులు మళ్ళీ అవును సార్. పట్టుకుపోతారు. ఈ వేధింపులను హ్మ్. తట్టుకోలేక వాళ్ళు రాజకీయాల నుంచన్నా విరమించుకుంటారు. లేదు, వీళ్ళ పార్టీ మారి పార్టీలలోనన్నా చేరతారు. ఇది హ్మ్. అన్ని పార్టీలు అక్రాస్ ద కంట్రీ చేస్తున్న పని. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. హ్మ్. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 రకాలుగా చేస్తుంది. ఒకటి, అధికారులను వేధించడం. జగన్ గతంలో ఎవరైతే గట్టిగా పనిచేస్తారో అధికారులను వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం. వాళ్ళల్లో కొంతమందిని అప్రూవల్‌గా మార్చుకొని, ఈ అప్రూవల్ స్టేట్మెంట్‌లు బేస్ చేసుకొని జగన్ పార్టీలో ఉండే ప్రముఖులనంతా అరెస్టులు చేయాలనేది నెక్స్ట్ వ్యూహం. హ్మ్. అదొకటి. రెండోది, జగన్‌కి బలం
ఏంటి 2 బలాలు ఉన్నాయి. ఒకటి ఆహ్, గతంలో ఉన్న బలాల్లో ఒకటేందంటే వాలంటీర్ వ్యవస్థ. దాన్ని దెబ్బ కొట్టేశారు. అవును సార్. రెండవది జగన్ పార్టీకి ఉన్న బలం ఏందంటే సోషల్ మీడియా. జగన్‌కి, తెలుగుదేశంకి పోలిస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగుదేశానికి స్ట్రాంగ్‌గా ఉంటది. హ్మ్. జగన్‌కి మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రాంగ్‌గా లేదు. జగన్‌కి సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా ఉంటది. సోషల్ మీడియాని దెబ్బ కొట్టడానికి జగన్ ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నోళ్ళ మందిని అందరూ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టడం ఇవన్నీ చేసేశారు. దాన్ని ఎదుర్కోవడానికి జగన్‌కి ప్రాబ్లమ్ ఏందంటే జగన్ పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదు ముందు హ్మ్. నుంచి కూడా. హ్మ్. తెలుగుదేశంకి పార్టీ నిర్మాణం మీద సౌత్ ఇండియాలో ఒక ద్రవిడియన్ డీఎంకే తర్వాత తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ పార్టీ నిర్మాణం ఉంటది. ముందు హ్మ్. నుంచి కూడా చంద్రబాబు దాని మీద ఫోకస్ చేశాడు. సో, దానివల్ల తెలుగుదేశానికి పార్టీ నిర్మాణం, లీగల్ సెల్లు ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉంటది. అందుకని ప్రతిపక్షంలో ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ జగన్‌ని ఇబ్బంది పెట్టగలిగింది. అధికారంలో ఉన్నా కూడా జగన్‌ని హ్మ్. ఇబ్బంది పెట్టగలిగిందంటే చంద్రబాబుకి వ్యవస్థల మీద ఉండే పట్టు. హ్మ్. అంటే పార్టీ తర్వాత మీడియా, తర్వాత లీగల్ నెట్వర్కు అంటే లీగల్ ప్రాసెసెస్, కోర్టులు వీటి మీదంతా కూడా పట్టు. నాలుగవది కులం. ఇవి చంద్రబాబుకి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్. హ్మ్. జగన్‌కి సపోర్ట్ సిస్టమ్స్ లేవు. అతనికి వ్యవస్థల మీద అంత పట్టు లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటది. నువ్వు అవును సార్. నేనైతే కూడా హ్మ్. అది అది నేను అధికారంలో లేనప్పుడు ఉండడం గురించి మాట్లాడుతున్నా. అవును సార్. జగన్‌కి అది హ్మ్. లేదు. పార్టీ క్యాడర్‌ని హ్మ్. పట్టించుకోలేదు. కులం కూడా కులం సంబంధించిన ఇంపార్టెంట్ వాళ్ళని జగన్ పట్టించుకోలేదు అవును కాబట్టి సార్. వాళ్ళు కూడా దూరమయ్యారు. ఇక మీడియా వచ్చి సోషల్ మీడియా. హ్మ్. సో, జగన్‌కుండే బలాల్ని దెబ్బకొట్టేయడం, జగన్‌కి ఆల్రెడీ బలాల్ని నిర్మించుకోలేదు. ఎప్పుడైనా గూడా లాంగ్ టర్మ్ ప్లాన్ రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో నేనొక 30, 40 ఏళ్ళు ఉండాలంటే, నాకు ఏ వ్యవస్థల మీద ఎలా పట్టుండాలనేది చంద్రబాబుకి ఆ లాంగ్ టర్మ్ విజన్ బ్రహ్మాండంగా ఉంది. జగన్‌కి లేదది. ఇక్కడ హ్మ్. కేసీఆర్‌కి కూడా లేదు. అందుకని కేసీఆర్ గూడా ఇవాళ పోరాడడానికి చాలా బాధలు పడుతున్నారు. హ్మ్. సో, ఇది మనకి చెప్పాలంటే చంద్రబాబుకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. జగన్‌కి లేదు. హ్మ్. అందువల్ల ఇప్పుడు జగన్‌ని ఇబ్బంది పెట్టడం అనేది చంద్రబాబుకి చాలా ఈజీ. కాకపోతే చంద్రబాబు ఇంకా ఎందుకు జగన్‌ని అరెస్ట్ చేయలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం 2 కారణాలున్నాయి. హ్మ్. ఒకటి ఆహ్, మోడీ జగన్‌ని అరెస్ట్ చేయడం పట్ల అంత ఉత్సాహంగా లేడు. ఎందుకంటే మోడీకి ఏందంటే జగన్‌ని ఇప్పుడు జైలుకి పంపించడం వల్ల మోడీకొచ్చే ఇమ్మీడియేట్ ప్రయోజనం ఏం లేదు. హ్మ్. చంద్రబాబుకి అది ప్రయోజనం. హ్మ్. కాబట్టి మోడీ ఏందంటే చంద్రబాబుని స్ట్రెంగ్తెన్ చేయాలని మోడీ అనుకోవట్లేదు. అవును జగన్ సార్. అనేవాడు ఒకడుంటే చంద్రబాబు కొంత హ్మ్. కంట్రోల్‌లో ఉంటాడనేది మోడీకున్న అండర్‌స్టాండింగ్. హ్మ్. అందుకని జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి కూడా నిజానికి మోడీ అనుకుంటే 2 నిమిషాల్లో జగన్ జైలుకెళ్తాడు. అవును ఎందుకంటే సార్. వీళ్ళ సీబీఐ వీళ్ళు గాని గట్టిగా కోర్ట్‌లో ఆర్గ్యూ చేసి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయగలించగలిగితే. ఎందుకంటే దాదాపు 12 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు. అవి క్యాన్సిల్ అయితే జగన్ ఎళ్ళిపోతాడు. ఇంకా గట్టిగా చేస్తే జగన్‌కి కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది. హ్మ్. కన్విక్షన్ పడితే 2 ఏళ్ల పైన కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ భవిష్యత్తు ఇంకా మటాష్ అయిపోతుంది. కానీ ఆ పని మోడీ చేయట్లేదు. ఈ 10 ఏళ్లుగా కూడా మోడీనే జగన్‌ని కాపాడాడు. అవును సార్. సో, అందుకని కూడా దూకుడుగా చంద్రబాబు వెళ్ళే పరిస్థితి లేదు. రెండోది ఏమన్నా కేసులు పెట్టినా త్వరగా బెయిలొచ్చేస్తాయి ఇవాళ. దానివల్ల సింపతి వస్తుంది జగన్‌కి. అనేది కూడా ఇప్పుడైతే జగన్‌కి ఇమ్మీడియేట్‌గా సింపతి ఏమి లేదు. కేడర్‌లోనే జగన్‌కి సింపతి లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడు మనమే దాన్ని ఎందుకు పెంచడం అనేది కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ సేఫ్ అయితే అవుతున్నాడు. అయితే అసలే జగన్ మీదకెళ్ళకపోతే మళ్ళీ కేడర్ హ్మ్. ఇబ్బందవుతుందని కొన్ని రకాల పనులైతే హ్మ్. చేస్తున్నారు. అందులో ఏందంటే ఇప్పుడు కొత్తగా సరస్వతి పవర్ ప్లాంట్ కోసం జగన్ ఏం చేశాడంటే కొన్ని భూముల్ని కొన్నారు. హ్మ్. ఆ భూములు ఓవరాల్‌గా 1250 ఎకరాలు అని చెప్తున్నారు హుహు. టోటల్‌గా. ఎక్కడ ఇవి పల్నాడు ఏరియాల్లో